తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి, అలాగే మనకు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఎందుకు ఇంత ఆలస్యం అవ్వడం జరుగుతుంది, అసలు డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అని చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం దసరా నాడే డబ్బులు అయితే విడుదల చేయనున్నది. మనకు డబ్బులు ఎన్నడూ పడుతున్నాయి అనేది చాలామంది రైతులైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ వచ్చేసి ఈ నెల 12వ తేదీ నుంచి వెళ్ళి రైతు భరోసా ప్రారంభమైతే కావడం జరుగుతుంది. ప్రక్రియకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 11.400 కోట్లు మనకి ఏదైతే ఉందో వ్యాయామం అవుతుందని అయితే ఒక అంచనా అయితే వేయడం జరిగింది. 1.54 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పథకం అయితే లభిస్తుంది. మీరు సాగు చేస్తున్నట్లయితే మీ ఖాతాలో వచ్చేసి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఇక మనకు ఎవరైతే గల ఎవరైతే ఉన్నారో 30 గుంటలు కానివ్వచ్చు, 35 గుంటలు కానివ్వచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే 14 జిల్లాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 1, 2, 3 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ కూడా మనకు ఏదైతే ఉందో డబ్బులు ఇంకా రైతుల ఖాతాలో జమ చేయడమే జరిగిందన్నమాట. ఈ ఖాతాలో వచ్చేసి మీకు డబ్బులు ఎవరికైతే పడ్డాయా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీది ఏ జిల్లానైతే కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసినట్టయితే నేనైతే మీకైతే తప్పకుండానైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ఆలస్యం అయితే కావడం జరిగింది. ఆగస్ట్ నెలలోనే అసలు ఇవ్వాల్సి ఉంది. దాన్ని మనకు ఈ నెల ఏదైతే ఉందో దసరా నాటికైతే ముహూర్తం అయితే ఫిక్స్ చేసినట్లు తెలిసింది. దసరాకు ముందైనా లేకపోతే దసరా 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు అసలు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ దసరా కంటే ముందే డబ్బులు పడతాయి అని అయితే న్యూస్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. అందువల్లనే మనకు ఏదైతే ఉందో ఆ న్యూస్ రిలేటెడ్ అయితే మనకైతే వీడియోస్ చేయబడుతుంది. కాబట్టి మరి ఇది సంగతి అన్నమాట. డబ్బులు వచ్చేసి 10 ఎకరాల వారికి అయితే ఈ నెల 12వ తేదీ నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఇది సంగతి. మీ తోటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మెరుగైన సమాచారం కోసం అయితే తోటి వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి గైస్. మరి ఇది సంగతి. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పిఎం కిసాన్ డబ్బులు కూడా పడడం అయితే జరిగింది. మొన్న పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి మోదీ గారు వచ్చేసి మనకు ఏదైతే ఉందో బటన్ నొక్కి అయితే విడుదల చేయడం జరిగింది. 9.4 కోట్ల రైతులకు వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. కానీ చాలామందికి అయితే మెసేజెస్ అయితే రాలేదు అన్న అయితే చెప్పడం జరిగింది. మెసేజెస్ ఎవరికైతే రాలేదో మీ ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి డబ్బులు అయితే క్రెడిట్ అయితే కావడం జరిగిందన్నమాట. ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా ఒకసారి మీ అభిప్రాయమైన కామెంట్ అయితే తెలియజేయండి అన్నమాట. మరి ఇది సంగతి. అందరికీ అయితే ఈ కృతజ్ఞతలు అన్నమాట. రైతు భరోసా డబ్బులు కూడా ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇంకా 3 రోజులలో వచ్చేసి ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఇక మిగతా ఎవరైతే తక్కువ భూమి గల రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలోనైతే కొంచెం త్వరగా డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అన్నమాట. మరి ఇది సంగతి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై కిసాన్. జై